రేపు ఆషాఢ శుక్రవారం అండి. శుక్రవారం రోజు మర్చిపోకుండా బెల్లం యాలకులతో ఇలా చేయండి. బెల్లం యాలకులతో ఇలా చేస్తే చాలండి అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. అలానే కాకుండా మీరు కోట్లు సంపాదించడాన్ని ఎవరూ ఆపలేరని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం శుక్రవారం పూట ఆచరించి చూడండి. అలా ఆచరించినట్లయితే అప్పుల బాధల నుంచి, అప్పుల ఊబి నుంచి మీరు బయటపడగలుగుతారు. అప్పులనేవి మీ మానవ జీవితంలో లేకుండా చక్కగా ఉండడానికి కూడా పరిహారం బాగా ఉపయోగపడుతుందండి. బెల్లానికి శాస్త్రాల ప్రకారం చాలా శక్తి ఉంటుంది. అలానే పవిత్రమైనదిగా భావిస్తారండి. యాలకులకు కూడా అంతే శక్తి ఉంటుంది. అందువలన ఈ రెండింటిని కలిపి శుక్రవారం తిథి రోజున మనం ఈ పరిహారాన్ని గనక ఆచరించినట్లయితే మనకు ఉండేటువంటి ఇబ్బందులతో పాటు మనకు ఉండేటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే అండి వాటి నుంచి మీరు బయటపడడానికి బాగా ఉపయోగపడే పరిహారం. దీన్ని మీరు చక్కగా పాటించి చేసినట్లయితే మంచి సుఫలితం కలుగుతుంది. అప్పు తీరిపోతుంది. అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. శాస్త్రాల ప్రకారం బెల్లం యాలకులకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతారు. అందులో ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది బెల్లం యాలకుల పరిహారం శుక్రవారం తిథి రోజున గనక చక్కగా లక్ష్మీదేవి పటం ముందు గనక పెట్టి మనం ఆచరించినట్లయితే అప్పు తీరిపోతుంది. మనం ఏంటంటే సంపాదించింది మిగలకనో, సంపాదించింది సరిపోకనో అప్పు చేస్తూనే ఉంటాం. అప్పు చేసిన తర్వాత ఏంటంటే ఆ అప్పు తీర్చుకోలేకపోతాము. బాధపడిపోతుంటాము. అప్పు పెరిగిపోతుంది. వడ్డీలు కట్టి, కట్టి అలసిపోతున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా పరిహారం ఉంటే బావుండు. అప్పు తీర్చడానికని బాధపడిపోతుంటారు కదా! అలాంటప్పుడు ఏంటంటే, ఇలాంటి చిన్న, చిన్న పరిహారాలను ధనానికి ఏదో రకంగా మనకి వచ్చేలా చేస్తాయండి. మనం అప్పు తీర్చుకునేలాగా మార్గాలను, పరిహారాలను అవి చూపిస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఈ పరిహారాలన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఈ వస్తువులు కూడా బెల్లం తీపి పదార్థం కాబట్టి అమ్మవారికి బాగా ఇష్టపడుతుంది. ఈ యాలకులు కూడా ఇష్టమైనవి కాబట్టి ఇలా రెండిటితో మనం విధి విధానంతో ఆచరించినట్లయితే అద్భుత ఫలితం కలుగుతుందండి. అందువలన మర్చిపోకుండా శుక్రవారం ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. దీనికంటూ ఇదే సమయంలో చేయాలనేటువంటి రూల్ లేదు. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా చేసినా మంచి ఫలితం చూస్తారు. మెల్లగా మీరు అప్పు నుంచి బయటపడగలుగుతారు. అప్పులిచ్చే స్థాయికి వెదుగుతారు. బట్ శుక్రవారం కొన్ని కొన్ని నియమాలు ఆచరించాలి. శుక్రవారం ఏంటంటే మన చేతుల ద్వారా ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు. శుక్రవారం ఎవరితోనూ డబ్బు తీసుకోకూడదు. రూపాయి వెళ్ళినా మన ఇంటిలోనికి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించాలని నియమాలుంటాయి. లక్ష్మీదేవికి పుష్పాల సమర్పించడం, దీపారాధన చేసుకోవడం, అమ్మవారికి చక్కగా ఆవునితో దీపారాధన చేయడం ఇవన్నీ కూడా శ్రేయస్కరం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం, దిష్టి వేసి కూర్చోవడానికి, సంపాదన పెంచటానికి, సంపాదన తరగకోకుండా ఉండడానికి లక్ష్మీదేవిని పూజించుకోవటం వలన అలాంటి ఫలితాలు కూడా వస్తాయి. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే యాలకులు ఉంటాయి కదా! అవి నార్మల్‌గా మనం ఏంటంటే పరిహార పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా కలిసొచ్చేలా చేసుకోవచ్చు. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో భావించబడతాయి. కాబట్టి యాలకులతో చేసేటువంటి పరిహారం ఏదైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. అలానే కాకుండా శుక్రవారం దీపం పెడతాం కదా! దీపంలో ఇలా ఈ యొక్క యాలకులను వేసి దీపాన్ని గనక మనం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది. ఇంట్లోంచి వెళ్ళకుండా కాపాడుతుందండి. అందువలన ఇలా మీరు దీపంలో ఒక యాలక్కాయ వేయండి. అలా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎలా పడితే అలా పడేయకూడదు. కేవలం దాన్ని తులసి మొక్కలో పెట్టాలి. లేదంటే ఏదైనా చెట్టులో పెట్టేస్తే సరిపోతుందండి. ఇక తర్వాత ఏంటంటే ప్రతి శుక్రవారం దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి మనం నైవేద్యంగా పెట్టాలి బెల్లాన్ని. బెల్లం అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది. అందరం వాడుతూనే ఉంటాం కదా! చిన్న బెల్లం ముక్కను మన పెట్టడం ప్రసాదంగా పెడితే మంచి రిజల్ట్ వస్తుందండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ లక్ష్మీదేవిని పూజించిన తర్వాత దీప నైవేద్యాలతో పరిహారాన్ని ఆచరించండి. ఇంట్లో చేయొచ్చు. ఎక్కడైనా గుడిలోకైనా చేయొచ్చు. ఎక్కడ చేసినా సరే అప్పు తీరిపోతుందండి. ముఖ్యంగా ఏం చేయాలంటే రావి ఆకును కానీ, తమలపాకును కానీ అలానే కాకుండా మర్రి ఆకునైనా తీసుకోవచ్చు. మీకు ఏదైతే దొరుకుతుందో, ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఆ ఆకులో గుర్తుపెట్టుకొని 5 యాలకులు పెట్టండి. చిన్న బెల్లం మొక్కను పెట్టండి. చిన్నదంటే మరీ చిన్నది కాకుండా
కొంచెం అంగుళం కంటే ఎక్కువగా ఉండేలా చేసుకోండి. ఇలా చేసేయటం వలన ఏంటంటే రావి ఆకు పైన పెట్టుకోవాలి. పెద్ద సైజులో ఉండేటువంటిది పెట్టుకోవాలి. తమలపాకు తీసుకున్నా, లేక రావి ఆకుని తీసుకున్నా కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకుంటే బాగా ఉపయోగపడుతుందండి. అలా తీసుకున్న రావి ఆకు కూడా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో ఒక 5 యాలకులు పెట్టాలి. యాలకులు చిల్లు లేకుండా చూసుకోవాలి. అవి విరిగి ఉన్నా, వాడిపోయి ఉన్నా సరే అవి పరిహారానికి పనిచేయవండి. అందువలన మీరు ఏం చేయాలంటే ఇలా యాలకులు తీసుకోండి. 5 తీసుకోండి. అనంతరం చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఈ 2 కలిపి రావి ఆకుతో కానీ తమలపాకులో కానీ లేక మీకు ఏ ఆకు దొరికితే ఆ ఆకు అన్ని ఆకులు తీసుకోవాల్సిన లేదు. తమలపాకు లేక రావి ఆకు అండి. అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ఆకును తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసి తదనంతరం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అప్పుంది, అప్పు తీరాలి, అప్పు నుంచి బయటపడాలి, అప్పులిచ్చే మార్గం కావాలి, 4 వైపుల నుంచి రావాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఇలా మీరు సంకల్పం అనేది చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత యాలకులను చక్కగా మీరేం కాసేపు అలా వదిలేసేయాలి. బెల్లం యాలకులను కాసేపు వదిలేసిన తర్వాత కొంతసేపటికి గంట మీ సమయాన్ని బట్టి వదిలేసేసి అనంతరం ఏంటంటే మనం పెట్టుకున్నాం కదా! ఇలా పెట్టుకున్న వాటిని తీసుకువెళ్ళి మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు మొదటిలో అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టును తాకి రావి చెట్టు చుట్టూతా ఒక 3 లేక 5 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. ఈ బెల్లం ఏంటంటే చీమలు, మూగజీవాలు తింటాయి. ఆ యాలకులు అలానే ఉండిపోతాయి. అవి ఉన్నా మనకేం పర్లేదు. ఇలా వదిలేసి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి చక్కగా దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలగడమే కాకుండా మనకంతా మంచి జరుగుతుంది. అద్భుత ఫలితం కలుగుతుంది. అప్పనేది ఖచ్చితంగా తీరుతుందండి. బెల్లం యాలకులకు చాలా శక్తి ఉంటుంది. బెల్లం యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. మన బాధలు తీర్చి మనకుండే ఇబ్బందిని తొలగించడానికి బెల్లం యాలకులు బాగా ఉపయోగపడతాయి. అందువలన శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటితో ఈ పరిహారం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో అప్పు అనేది తీరిపోతుంది. మనం కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పు లేకుండా జీవితం హాయిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకి రావాల్సిన డబ్బు కానీ ఇవ్వాల్సిన డబ్బు కానీ రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. అందువలన ఇలా ఆచరించండి. అలానే కాకుండా మన ఇంటిలో ఉండే యాలకులను తీసుకోండి. కాకపోతే ఇంట్లో ఉండేవి కొంచెం రంధ్రాలను పుచ్చులు ఇలా చీలి ఉండడం ఇలాంటివి ఉంటే అలా ఉండకూడదండి. అలా ఉంది అనుకోండి యాలకులు అనేవి మనకి పరిహార పరంగా ఉపయోగపడవు. అందువలన బెల్లం ముక్కని చిన్న సైజులో తీసుకుని యాలకులు తీసుకుని అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. అందువలన ఏంటంటే చిన్న తీసుకుని పరిహారం ఆచరించండి. ఒకవేళ మీకు దగ్గరలో రావి ఆకు లేదు మనం ఏం చేయాలండి అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో పెట్టేసి రండి. అలా పెట్టడం వలన కూడా మంచి ఫలితం అనేది కలుగుతుంది. అప్పు అనేది తీరిపోతుందండి. అప్పును మీరు తీర్చుకోగలుగుతారు. అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు తెలుస్తుంది. రావాల్సిన డబ్బు వచ్చింది అనేటువంటి భావన మీలో కలగడం, ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి రావడం, అది వస్తువాహన రూపంలో ఏ రూపంలోనైనా కావచ్చు. అలా అమ్మవారు మనకి ప్రసాదించడం జరుగుతుంది. ఇలా ఏదో ఒక రూపంలో ఆ తల్లి డబ్బును పంపిస్తుంది. ఏదో ఒక రూపంలో ఆకర్షణ శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుందండి. అప్పు ఉందని బాధపడుతుంటాం. అప్పు ఉందని చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా! ఏం చేయాలో తెలియక ఎందుకు తరుగుతుందో అప్పు పెరుగుతుందో తెలీదు. ఇన్ని లక్షల అప్పు ఉంది, ఇన్ని వేల అప్పు ఉంది. మనం ఏం చేయాలి? మాకేం అర్థం కావట్లేదని చెప్పి బాధపడిపోతుంటారు కదండీ! అలాంటి వారికైతే బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ఈ పరిహారం శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు చక్కగా నియమనిష్టలతో ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీరే ఫలితాన్ని చూస్తారు. మీరే చాలా బాగుందనుకుంటారు. మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి కూడా మన పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ పరిహారం చాలామంది కూడా శుక్రవారం పూట ఆచరిస్తూ ఉంటారండి. ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉండేటువంటిది కాబట్టి దీన్ని ఆచరించవచ్చు. దీన్ని ఆచరించడం వల్ల మన అప్పు తీరిపోవడానికి, మనం అప్పు నుంచి బయటపడడానికి, అప్పును తీర్చేసుకోవడానికి, అప్పును తీర్చే మార్గాలు తెలియడానికి, 4 వైపుల నుంచి కూడా ధనం వచ్చేలాగా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు చేసిన వెంటనే మాకు డబ్బు వస్తుందా, చేసిన వెంటనే అప్పు తీరిపోతుందా అంటే ఏ పరిహారం చేసినా కొంత సమయం అనేది పడుతుంది. అది ఏంటంటే మనం ఏదో ఒక రూపంలో ఫలితాన్ని ఆశించగలుగుతాం. ఫలితాన్ని పొంది అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఈరోజు చేసిన రేపే ఫలితం వస్తుందంటే కొంతమంది స్థితిగతి బాగుంటే వెంటనే రావచ్చని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతి బాగోలేకపోతే కొంచెం లేటుగా పరిహారం సిద్ధించి ఫలితం రావచ్చని చెప్పడం జరుగుతుందండి. అందువలన ఈ విధంగా కూడా మీరు ఆచరించండి. అలా కూడా ఆచరించి ఫలితాన్ని పొందండి. ఇక మీరు చక్కగా
ఏంటంటే అప్పును తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇవ్వడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కొంతమంది మన దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొడుతుంటారు. ఎగ్గొట్టే వాళ్ళకు కూడా ఈ పరిహారం అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం అనేది ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా అవకాశం ఉంటుందని మనం చూద్దాం. రావి ఆకును కానీ, తమలపాకును కానీ మనం తీసుకుంటాం గదా! తీసుకున్న తర్వాత దానిపైన వారి పేరు రాయాలండి. అంటే మీరు ఎవరికి డబ్బిచ్చామో వారి పేరు మనం రాయాలండి. వారి పేరు రాసేసి ఏంటంటే ఈ యొక్క 5 యాలకులు, కొంత బెల్లం ముక్కను తీసుకొని వాటిపైన పెట్టేసి పూజ గదిలో పెట్టి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ బెల్లం యాలకులుంటాయి కదా! వాటిని తీసుకెళ్ళి ఏంటంటే ఎక్కడైనా సరే పారే నీటిలో ఉంటుంది కదా! ఆ పారే నీటిలో యాలకులు వదిలేయాలి. అలా గనక మీరు వదిలేసిన నీళ్ళల్లో పడేసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది. అలానే కాకుండా మీకు కూడా మీ దగ్గర డబ్బు తీసుకునే వారు, ఎగ్గొట్టిన వారు కానీ, డబ్బు ఇవ్వకుండా మారాన్ చేస్తున్న వారు, నమ్మకంగా డబ్బు తీసుకున్న తర్వాత పో ఏం చేస్తామని చెప్పి బెదిరిస్తుంటారు కదా! అలాంటి వారికి కూడా డబ్బు వారి నుంచి కూడా మనకి డబ్బు రావడం అనేది అవకాశం ఉంటుంది. వెనక్కి తెచ్చుకోగలుగుతాం. మనం ఇచ్చిన అప్పు వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అలా కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. అంటే ఆ ఆకు మీద వారి పేరు రాసి, అనంతరం యాలకులు, బెల్లము పెట్టి పనిని ఆచరించండి. రావి ఆకు పవిత్రమైన ఆకు. అంటే రావి ఆకు భగవంతుని రూపం. శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారని చెప్తుంటాం కదా! యాలకులు కావచ్చు, బెల్లం కావచ్చు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అలా ఇష్టమైన వస్తువులతో పరిహారం చేస్తే తల్లి మనల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దానికి తోడు మనం చేసిన ప్రతి పరిహారానికి ప్రతిఫలం అంతకు మించి కలిగేలా చూస్తుంది. ఆ అమ్మవారిని ధూప నైవేద్యాలతో పూజించుకుంటాం. నైవేద్యం అంటే ఏమో పెట్టాల్సిన అవసరం లేదు. బెల్లం ముక్కను కానీ, పంచదార కానీ శుక్రవారం తిథి రోజున పెట్టవచ్చు. అలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎంత లేనివారైనా సరే శుక్రవారం పూట చిన్న దీపాన్నైనా సరే లక్ష్మీదేవికి పెడతారు. కొన్ని రకాల పరిహారాలు, విధి విధానాలు ఆచరిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్న భావన అందరికీ ఉంటుంది కదండి. ఆ తల్లి అనుగ్రహం కలిగితే డబ్బు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, చక్కని యోగం కలుగుతుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అప్పులు తీర్చాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, అప్పు చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి. అలా ఉంటేనే మన అప్పు తీర్చుకోగలుగుతాం. మన అప్పు ఇచ్చేవారు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పులు ఉన్నాయని చెప్పి చాలామంది చూస్తా ఏం చేయాలని తెలీదు. ధీమాగా ఉంటారు అని చెప్పి ధీమాగా ఉంటారండి వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ మనకి రాకుండా ఉపయోగపడతాయి. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో చేయండి. చక్కగా అది చిన్న పరిహారం కావచ్చు. చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలను కూడా పరిహారాలు తీసేస్తాయి. మనం అనుకుంటాం ఈ పరిహారాలన్నీ సిద్ధిస్తాయా? ఫలితాలు ఇస్తాయా అని. ఖచ్చితంగా సిద్ధిస్తాయండి. ఎందుకంటే పరిహారాలన్నీ కూడా పూర్వకాలం నుంచి ఆచరణలో ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా పరిహారాలనేవి చేస్తున్నారు, చేయబడుతున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేది రావడం మనం చూస్తాము. మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. శుక్రవారం పూట ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాలు చేస్తారో వారికి అన్ని విధాలుగా బాగుండి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలిగి వారి సంపాదన అంతకంతా పెరిగి వారి అప్పు అనేది తీరిపోతుంది. అప్పు మానవ జీవితంలో లేకుండా అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం మనం పాలు, పెరుగు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, అప్పు తీరదు. అప్పులు ఊబిలో పడిపోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.